నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. తిరుపతి మృదంగం సుధాకర్ శ్రీమతి సరోజమ్మ శ్రీ వెంకట్రామయ్య పుణ్య దంపతులకు ద్వితీయ కుమారుడుగా 1963లో ఓ మధ్యతరగతి కుటుంబములో జన్మించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి పురవీధులలో దేవదేవుని ఊరేగింపు జరుగుతున్న సమయంలో నాదస్వర డోలు విద్వాంసుల వాద్య సమ్మేళనం వింటూ పరవశుడై చిన్ననాటి నుండి సంగీతముపై మక్కువ పెంచుకున్నారు. నిరంతర సాధన క్రమశిక్షణతో సంగీత విద్యను అభ్యసించారు. తన మృదంగ వాద్యముపై ప్రణవనాదాన్ని పలికిస్తూ శ్రోతలను మైమరిపిస్తూ కచేరీలతో విశేషంగా ఆకట్టుకుంటున్నారు. తన ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరింపజేస్తున్నారు. ఆయనే మన మృదంగం సునాదం సుధాకర్. 1976లో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో చేరి మహోన్నత కళాకారులైన కీర్తిశేషులు పట్టుక్కోటై శ్రీ జి షణ్ముగానందం గారు, పద్మశ్రీ డాక్టర్ ఎస్ఆర్ జానకిరామన్ గారు మరియు కీర్తిశేషులు శ్రీ సిఎం రాజగోపాల్ గార్ల వద్ద శిక్షణ పొంది అద్భుతమైన కళాకారుడుగా ఎదిగి అదే కళాశాలలో మృదంగ అధ్యాపకునిగా చేరి త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును అను విధంగా తన వృత్తే దైవంగా భావించి అనేక మంది శిష్య ప్రశిష్యులను ప్రపంచానికి అందించిన గురువు మన సుధాకర్. సుధాకర్ చిన్ననాటి విద్యాభ్యాసము తిరుపతి బెస్తవీధి ప్రాథమిక పాఠశాల, ఎస్వి హైస్కూల్ మరియు ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో జరిగింది. సంగీత విద్యాభ్యాసము శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో 1976 నుండి 1983 వరకు మృదంగంలో సర్టిఫికేట్, డిప్లొమా, వాద్య విశారద, వాద్య ప్రవీణ కోర్సులలో ఉత్తీర్ణుడై అదే కళాశాలలో 1984 నుండి 2021 వరకు మృదంగ అధ్యాపకులుగా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పనిచేశారు. మరియు 2021 నుండి 2023 మార్చి వరకు 15 నెలలు ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వహించారు. 1991 నుండి ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్లలో ప్రఖ్యాత కళాకారులకు మృదంగ సహకారాన్ని అందిస్తూ 2013 నుండి ఏ గ్రేడ్ మృదంగ కళాకారునిగా ఉంటున్నారు. పంతొమ్మిది 1984 నుండి 2025 వరకు 41 సంవత్సరాలు సుదీర్ఘంగా సంగీత నృత్య కళాశాల మృదంగ విభాగం ద్వారా అనేక వందల మంది శిష్యులను మంచి మృదంగ కళాకారులుగా తీర్చిదిద్దారు. వీరి మ్యూజికల్ జర్నీ పుదుక్కోటై బాణి, మృదంగ చక్రవర్తి, కీర్తిశేషులు పళని సుబ్రహ్మణ్యం పిళ్ళై గారి బాణీ పాఠాంతరం ద్వారా దాదాపు 4.5 దశాబ్దములు అనేక వందల మంది జాతీయ అంతర్జాతీయ విద్వాంసులకు మృదంగ సహకారాన్ని అందించారు. సుధాకరి గారి కుటుంబం. సుధాకరి గారి సహధర్మచారిణి శ్రీమతి మాధవి, వీరి కుమారులు ఎంఎస్ కృష్ణకిషోర్, భార్య శ్రీమతి రోహిణి సుధా, రెండవ కుమారుడు ఎంఎస్ శశిధర్, భార్య శ్రీమతి లక్ష్మీ వినీల, ఇద్దరు మనవళ్లు ఎం విష్ణువర్ధన సాయి, ఎం లీలాకృష్ణ, ఒక మనవరాలు కూడా ఎం శ్రీవిద్య. అవార్డ్స్ మరియు టైటిల్స్: మృదంగ విద్యాధర, జ్యోతి సంశ్లేష పీఠం తిరుపతి, నాద చింతామణి కర్ణాటక చింతామణి, ఆచార్య కళా విపంచి సిఎఫ్ఏ చెన్నై, ఘంటసాల సెంచనరీ అవార్డ్ కళా సమర్పణ, ఎన్టీఆర్ సెంచనరీ అవార్డ్ నందనం అకాడమీ, బెస్ట్ మృదంగిస్ట్ అవార్డ్ ఐఎఫ్ఎస్ చెన్నై, రాయలసీమ రంగస్థలి అవార్డ్ మహతి తిరుపతి. ఇంకా ఇలాంటి అనేక సంస్థల ద్వారా అవార్డులు, బిరుదులు పొందారు సుధాకర్.
బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కంచి కామకోటి పీఠాధిపతులు, శృంగేరి పీఠాధిపతులు, కుర్తాళం పీఠాధిపతుల వారి దివ్యాశిస్సులు పొందారు. వీరి జన్మతః ఇంటి పేరు మేల్పాకం అయినా అందరూ నిక్నేమ్గా సునాదం సుధాకర్, తిరుపతి సుధాకర్ అని పిలుస్తూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యములో నిర్వహించే అతి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలలో నాద నీరాజనం ఒకటి. ఈ నాద నీరాజనం రూపకల్పన చేసినది కూడా సుధాకర్ గారే. సంగీతమే ప్రాణం, మృదంగ కుడి ఎడమలే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. శాస్త్రీయ సంగీత ప్రాశస్తిని, కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిన వాగ్గేయకారులలో శ్రీ త్యాగరాజస్వామి అంటే సుధాకర్ గారికి మహా ఇష్టం. ఇటువంటి వాగ్గేయకారుల కృతుల పరిరక్షణ వ్యాప్తికి, విద్యార్థుల అభివృద్ధికి నిరంతరం అహర్నిశలు కృషి చేస్తూ ఇప్పటికీ ఎప్పటికీ సంగీత కళామ తల్లికి సేవలర్పించి యువత అభివృద్ధే తన ధ్యేయంగా తన జీవితాన్ని కొనసాగిస్తున్న శ్రీ సుధాకర్ గారి జన్మ